హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక దట్టమైన అడవి, అందులో కొన్ని జంతువులు నివసిస్తున్నాయి. ఒకరోజు ఒక పెద్ద పులి వేటకు వెళ్తుంది. ఎంత వెతికినా ఆహారం దొరకదు. చాలా కోపంగా గాండిస్తూ తిరుగుతుంది. దారిలో వస్తూ వస్తూ ఒక చీమల పుట్టిని తొక్కేస్తుంది. అందులో కొన్ని చీమలు చనిపోతాయి. ఒక చీమకి బాగా కోపం వచ్చి పెద్ద పులిని చంపడానికి వెళ్తుంది. అప్పటికే పెద్ద పులి ఏదో జంతువును చంపి తినేసి ఒక చెట్టు కింద నిద్రపోతుంది. చీమ కోపంలో పెద్ద పులి అన్న సంగతి మర్చిపోయి పులి కాలుని గట్టిగా కొరుకుతుంది. పులి ఒక్కసారిగా అరుస్తూ లేచేసరికి చీమ భయంతో పరిగెడుతుంది. ఏనుగులు వచ్చి చీమకి ఎదురుపడ్డాయి. చీమ మూతికున్న రక్తం చూసి ఏం జరిగింది అని అడుగుతాయి. విషయం అంతా చెప్తుంది చీమ. ఏనుగులు, బాబోయ్, ఈ చీమ పులినే చంపేసింది అని వెనక్కి తిరిగి భయంతో పరిగెడతాయి. చీమ కంగారుగా పుట్టలోకి వెళ్ళి దాని స్నేహితులకి, బంధువులకి జరిగింది చెప్తుంది. చీమలన్నీ పుట్టలోపల ప్రాణభయంతో కంగారుగా ఉంటాయి. ఇంతలో పెద్ద పులి, ఏంటి కాలు నొప్పిగా ఉంది అని చూసుకుంటుంది. కాలు రక్తంతో ఉంది. అక్కడి నుండి చీమ రక్తం జాడలు కనిపించాయి. ఆ దారి నుండి వెళ్తుంటే సరిగ్గా పుట్ట వస్తుంది. గట్టిగా అరుస్తుంది. చీమలన్నీ ఏడుస్తూ గోలగోలు చేస్తాయి. పులిని కరిచిన చీమ ఇలా అంటుంది, నేను పుట్టలోకి వచ్చేటప్పుడు నా మూతికి ఉన్న రక్తం చూసి ఏనుగులే భయపడ్డాయి. ఇప్పుడు మనం మూతికి ఎరుపు రంగు వేసుకుని బయటకు వెళ్తే మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎలా ఉంది ఉపాయం అంటుంది. మొత్తం చీమలన్నీ మూతికి ఎరుపు రంగు వేసుకుని బయటకు వచ్చేసరికి, అమ్మో, ఇవి దేన్నో చంపేసి చాలా ఆవేశంగా ఉన్నాయి. ఎందుకులే ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అని వెనక్కి తిరిగి పరిగెడుతుంది. చీమల్ని సలహా ఇచ్చిన చీమ దగ్గరకు వచ్చి, సమయానికి మంచి ఉపాయం ఆలోచించి అందరి ప్రాణాలు కాపాడావు అని ఈ చీమను మెచ్చుకుంటాయి. నీతి: సమయానికి తగినట్టు ఉపాయం ఆలోచించగలిగితే ఎంతటి వారికైనా బుద్ధి చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.